నిత్యావసర వస్తువుల ధరను తగ్గించాలని చెప్పి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని భారతదేశంలో అర్హులైనటువంటి వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఈ డిమాండ్లతో జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఇవాళ నిరసన ప్రదర్శనలో కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అనంతరం కలెక్టరేట్ దగ్గర 6వ తారీఖున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ 2014లో అధికారంలో వచ్చిన తర్వాత 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు. ఇవాళ బియ్యం ధరలు పెరిగినాయి, పప్పు ధాన్యాలు ధరలు పెరిగినాయి, వంట నూనె ధరలు పెరిగినాయి, వంట గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఇవాళ అన్ని రకాల వస్తువులన్నీ కూడా ఆకాశం నడుతూ ఉన్నాయి. పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు ఇవాళ కొనేటువంటి పరిస్థితి మనకు కనపడ్డంగా ఇవాళ ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా ఉంది నేను అంటా ఉన్నా. ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకు, గుత్త పెట్టుబడిదారులకు, వాళ్ళకు అడుగులకు మడుగులొచ్చేటువంటి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలో ఉంటా ఉన్నారు. అదేవిధంగా 14 రకాల వస్తువులు అవన్నీ కూడా ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అవన్నీ కూడా పంపిణీ చేయాల్సి ఉంటే ఇవాళ నాసిరకం బియ్యం ఇచ్చి మా మొగాను కొడతా ఉన్నారు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలైనా ధరలను అదుపులో పెట్టలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ధరల స్థిరీకరణ అనేటువంటివి ఉండాలి. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పేద ప్రజలకు, రైతులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కాదు, ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావాలి. రైతులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర ఉండాలి. ఆ రకమైనటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 80.48 కోట్ల ఇవాళ రేషన్ కార్డులు ఉంటా ఉన్నారు. ఇవాళ మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం దానికి ఆధారాలు చూపమంటా ఉన్నారు. ఆధారాలు చూపితే రేషన్ కార్డులు తగ్గించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 85 లక్షల ఇవాళ 25 లక్షల 80.25 లక్షల రేషన్ కార్డులు ఉంటా ఉన్నాయి. మరి వారందరికీ కూడా ఇవాళ రేషన్ ఇవ్వాలి కదా. అదేవిధంగా 13 కోట్ల మంది దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది పెడజమని పెడతా ఉంది ప్రభుత్వం. అందుకే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. 1 నుంచి 6వ తారీఖు వరకు కార్యక్రమం చేసిన తర్వాత కలెక్టరేట్ దగ్గర, తహసీల్దార్ కార్యాలయం దగ్గర, ఆర్టీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.